కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనములు. జీసస్ కేర్స్ మినిస్ట్రీస్ వారి యేసే నా ఆదరణ అను కార్యక్రమునకు స్వాగతము. ఇప్పుడు మా నాన్నగారు పాస్టర్ వై మోహన్ రావు గారు దైవ సందేశం అందించెదరు. ప్రభునందు ప్రియులారా, ఈ టీవీ కార్యక్రమమును ప్రతి వారము కూడా భక్తి శ్రద్ధలతో వీక్షిస్తున్న మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రభువు రాకడ అతి సమీపముగా ఉన్నది కనుక మీరందరూ కూడా మారు మనసు పొంది రక్షణ భాగ్యాన్ని స్వీకరించాలని, మనలో ఉండేటువంటి సమస్త విధములైనటువంటి కల్మషాలను దేవుని యొక్క వాక్యము ద్వారా కడుగుకొని ఆయనలో భక్తి శ్రద్ధలతో జీవించటం ద్వారా మనకు ఎంతో ఆనందదాయకంగా ఉంటుంది. మన యొక్క జీవితాలు దేవునికి సమర్పించుకున్నట్లయితే మనము సుఖ సంతోషాలతో జీవించటానికి ఆస్కారం కలుగుతుంది. ఎందుకనంటే ప్రభు యొక్క వాక్యము మనలో ఎప్పుడూ నివసిస్తూ ఉంటుంది. దేవుని యొక్క వాక్యం చెప్పిన ప్రకారంగా మనము జీవించినట్లయితే మన ఆత్మకు ఎంతో శాంతి కలుగుతుంది. తద్వారా దేవుడిచ్చేటువంటి ఆ యొక్క తలాంతులను పొందుకోవడానికి మనము అర్హులముగా ఉంటాం. ఫస్ట్ ఐ am very thankful to God given this great opportunity to share this word of God with you happily every week. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకునే ముందు ప్రియులారా, చిన్న ప్రార్థన చేసుకున్నారే. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకొనవలసిందిగా కోరుచున్నాను. ప్రేమ కలిగిన మా యేసయ్య, కృప కలిగిన తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇదిగో నా తండ్రి, ఈ గొప్ప సదవకాశాన్ని ఈ టీవీ కార్యక్రమం ద్వారా మీ వాక్యాలని మీ ప్రియబిడ్డలతో పంచుకోవడానికి ఇచ్చినటువంటి ఈ గొప్ప ఆధిక్యత కొరకు మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇదిగో నా తండ్రి, మీ ప్రియబిడ్డలు ప్రతి ఒక్కరూ కూడా మీ వాక్యాన్ని భక్తి శ్రద్ధలతో వినటానికే మీ కృపా సహాయం తోడుగా ఉంచిన నాయన. మారు మనసు లేనటువంటి వారు మారు మనసు పొందడానికి, అలాగే రక్షణ భాగ్యాన్ని స్వీకరించలేనటువంటి వారికి మీ రక్షణ భాగ్యాన్ని దయచేయండి నాయన. ఇదిగో నా ప్రభువా, ఈ టీవీ ముందు కూర్చొని ఏమైనా వ్యాధి బాధలతో ఉండేటువంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారో మీకు తెలుసు ప్రభువా. వారి వ్యాధులను అరికట్టండి, స్వస్థపరచండి, కుటుంబంలో శాంతి సమాధానాన్ని అనుగ్రహించండి నా ప్రభువా. మెట్టుకు మీ అందు భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని ప్రతి ఒక్కరికి ప్రసాదించమని ఈ చిన్ని ప్రార్థన మీ సముఖంలో చేర్చుకోనమని మా ప్రభువును ప్రియకుమారుడైన యేసునామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. దేవుడు గొప్పవాడు, సత్యవంతుడు, నీతివంతుడు, మన సృష్టికర్త. ఆయనే గొప్ప ఆశ్చర్య కార్యాలు చేసేటువంటి దేవుడు. ఇటువంటి గొప్ప దేవుడిని మనం మర్చిపోయి మన జీవితాలను మన ఇష్టానుసారముగా మనకు మనమే మలుపు త్రిప్పుకొని దేవునికి విరుద్ధంగా జీవిస్తూ ఉండేటువంటి ప్రజలు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. అయితే వారి యొక్క జీవితాలు ఆ విధముగానే మార్పు చెందకుండా ప్రవర్తిస్తూ ఉంటే వారికి ఏ విధమైనటువంటి రక్షణ దొరకదు. వారిని మారు మనసు లేనటువంటి బిడ్డలుగా ఈ లోకంలో పరిగణింపబడతాం. దేవుని యొక్క భయము లేనటువంటి వారికి మరి దేవుని యొక్క గ్రంథాన్ని చదువుకోవడం ద్వారా, ఈ టీవీ వర్తమానముల ద్వారా ఎంతో కొంత మార్పు చెందితే వారి యొక్క హృదయాలు తేట తెల్లముగా దేవుని దృష్టిలో కనబడుతూ ఉంటాయి. హగ్గయి గ్రంథములో 1వ అధ్యాయము
4వ వచనం నుంచి 9వ వచనం వరకు ఈ విధముగా మనతో మాట్లాడుతూ ఉన్నారు. హగ్గై చాప్టర్ 1 verse 4 to 8. ఈ మందిరము పాడయుండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? నీ ఆత్మ ఎప్పుడో పాడైపోయి ఉన్నది. దేవుని గురించిన ఆలోచన నీలో లేనేలేదు. దేవుని గురించినటువంటి ఆసక్తి నీలో లేనోలేదు. దేవుని యొక్క తలంపులు నీ హృదయంలో లేవు. ఒకవేళ ఎవరైనా దేవుని యొక్క వాక్యాన్ని నీకు వివరిస్తూ ఉంటుంటే ఆ దైవజనుని పట్ల నీకు ఏ విధమైనటువంటి ప్రేమ కనబడటం లేదు. నీ హృదయమే దేవుని యొక్క ఆలయము అని మనకు సెలవిస్తూ ఉన్నది. అయితే నీ హృదయము దేవుని యొక్క ఆలయము. దేవుని యొక్క ఆలయము ఎంతో పరిశుద్ధముగా ఉంచుకుంటేనే తప్ప అందులో కూర్చోవడానికి మనకి వీలు కలగదు. ఆ మందిరాన్ని ఎప్పుడు కూడా శుభ్రం చేసుకుంటూ ఉండాలి. మందిరాన్ని ఎప్పుడు కూడా క్లీన్గా నీట్గా ఉంచుకోవాలి. ఇక లోకంలో కట్టుకునేటువంటి మందిరాలలో అలాగే నీ హృదయం అనేటువంటి మందిరాన్ని కూడా నీట్గా శుభ్రముగా ఉంచుకోవాలని దేవుడు ఇక్కడ కోరతా ఉన్నారు. సరంబి వేసిన ఎండ్లలో నివసించుటకు ఇది సమయమా? దేవుని యొక్క పనులను నీవు సరైనటువంటి పద్ధతిలో చేయటం లేదు. దేవుని యొక్క మందిరం గురించి నీవు పట్టించుకోవటం లేదు. దేవుని యొక్క పనులను గురించి నీవు పట్టించుకోవడం లేదు. ఎందుకనంటే నీకు సుఖానుభవమైనటువంటి జీవితాన్ని ప్రభువు ఇవ్వటమే అది లోటుగా కనబడుతుంది. నీవే విధమైనటువంటి లోటులో ఉన్నావని అనుకో, ఒక పేద పరిస్థితిలోనే ఉన్నావని అనుకో, భోజనం లేనటువంటి సమయంలో, భోజనము దొరకనటువంటి పరిస్థితుల్లో నీ జీవితం సతమతమైపోయి ఉంటుందని అనుకో. అటువంటప్పుడే నీకు దేవుని యొక్క జ్ఞానం కనబడుతుంది. దేవుడు ఎక్కడున్నాడో నీకు అప్పుడు గుర్తొస్తుంది. అంతే తప్ప నీకు సుఖవంతమైనటువంటి లోటు లేనటువంటి జీవితం దేవుడు నీకు ఎప్పుడైతే ఇచ్చాడో నీవు దేవుణ్ణి మరిచిపోయి తిరుగుతూ ఉన్నావు. ఇక్కడ సరంబి వేసినటువంటి ఎండ్లలో నీవు సుఖముగా జీవించటం ఇది నీకు సమయమా? నీ మందిరము పాడైపోతూ ఉన్నది. సుఖానుభవమైనటువంటి జీవితాన్ని నీవు జీవిస్తున్నావు కనుక నీ మందిరము, నీ హృదయము అనేటువంటి మందిరాన్ని నీవు పాడు చేసుకుంటా ఉన్నావు. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని నీవు శ్రద్ధగా వినినట్లయితే, కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. దేవునికి స్తోత్రం. నీ మందిరము పాడైపోతుంది, నీ మనసు పాడైపోతుంది, నీకు మారు మనసు లేదు, రక్షణ లేదు. రక్షణ భాగ్యాన్ని గురించి ఎవరైనా నీకు బోధిస్తూ ఉంటుంటే వారిని నీవు లెక్క చేయటం లేదు. దేవుని యొక్క వాక్యం పట్ల నీకు భక్తి లేదు. దేవుని యొక్క వాక్యం పట్ల నీకు శ్రద్ధ లేదు. దేవుని యొక్క ప్రసంగము ఎవరైనా నీకు చేస్తూ ఉంటుంటే నీవేం చేస్తున్నావు? ఆ మందిరానికి వెళ్ళొద్దు, ఈ మందిరానికి వెళ్ళొద్దు, ఆ గుడికి వెళ్ళొద్దు, ఈ గుడికి వెళ్ళొద్దు అనేటువంటి ప్రచారము నీవు చేస్తున్నావు. నీ మందిరం పాడైపోయి ఉంది కనుక అది నీకు తెలియటం లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని చెప్పేటువంటి వాక్యానికి విరుద్ధంగా నీవు ప్రవర్తిస్తూ ఉన్నావు. అందుకని అంటున్నారు, నీ ప్రవర్తన గూర్చి ఆలోచించుకొనిడి. నీ ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో, నీవు ఇంతకాలము నుంచి దేవుని సన్నిధిలోకి వెళుతున్నావే కానీ నీ ప్రవర్తన గురించి నీవు ఆలోచించుకుంటం లేదు. ఎదట వ్యక్తి మీద నీవు ఈర్ష్యా స్వభావాలతో కనబడుతున్నావు. ఆ మందిరానికి వెళ్ళినటువంటి వ్యక్తినికి నీవు అడ్డుకట్టలు వేస్తున్నావు. ఎందుచేతనంటే నీ మందిరము, నీ హృదయము అనేటువంటి మందిరము పాడైపోయింది. అలా పాడైపోవటం ద్వారా నీవు నశించిపోతావు, రోజు రోజుకి క్షీణించిపోతావు. ఎందుకనంటే
నీవు ఆ మందిరంలో సరైనటువంటి పద్ధతిలో నీవు మసలటం లేదు. మసిలేటువంటి వారిని నీవు మసలనివ్వటం లేదు. అది నీలో ఉండేటువంటి టాలెంట్. మళ్ళీ నీవు భక్తురాలుగా భక్తిపరుడుగా ఆ మందిరంలో కూర్చి దివారాత్రుల్లో కూడా నీవు చేతులెత్తి ప్రార్థనలు చేస్తున్నావు. మందిరము పాడైపోయి ఉన్నది. నీ హృదయం అనేటువంటి మందిరానికి ఏ విధమైనటువంటి మంచి ఆలోచన నీకు లేదు కనుక నీవేం చేస్తున్నావు? ఇతరుల మందిరాన్ని గురించి నీవు ఆలోచిస్తున్నావు. ఇతరుల మనసులను గురించి నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు. ఇతరుల మందిరానికి వెళ్ళేటువంటి వారిని గురించి నీవు ప్రస్తావిస్తున్నావు. నీ మందిరం సరిలేదు. అందుకనే దేవుడేం చెప్తా ఉన్నాడంటే ఇక్కడ నీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకో. నీకు ఆ ఆలోచనే కనపడటం లేదు. దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా విన్నట్లయితే నీ మనసును నీవు మార్చుకుంటావు. నీ మందిరంలో ఉండేటువంటి ఈ దురాత్మల యొక్క సమూహాలని పారత్రోలటానికి నీవు ప్రయత్నం చేస్తావు. నీ దురాత్మల యొక్క సమూహము ఎప్పుడు కూడా నీ మందిరంలోనే, నీ హృదయం అనేటువంటి మందిరంలోనే నివాస స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాయా? అది నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? ఈ ఆలోచన నీకు లేదు. ఇతరులు చెప్పినటువంటి మాటల ద్వారా నీకు ఆ మంచి ప్రవర్తన కలగటం లేదు. ఒక బోధకుడు చెప్పినటువంటి మంచి మాటలు నీకు ఎక్కటం లేదు. నీకు ఎవరు చెప్పాలనంటే చెడ్డదాసుడు ఎవరైనా కనబడితే వారి యొక్క మాటలే నీకు అమృతంలా కనబడుతూ ఉంటాయి. వాటికి నీవు ప్రథమ స్థానాన్ని ఇస్తున్నావు. అది నీ యొక్క మందిరములో ఉండేటువంటి గొప్ప విశేషము. అది నీ మనసులో ఉండేటువంటి గొప్ప విశేషము. అట్టివారు దేవునికి దూరస్తులై ఉంటారు. వారికి సుఖశాంతం కలిగినటువంటి జీవితము లభించదు. అట్టివారు కోరుకునేటువంటి కోరికలు సిద్ధింపవు. వారికి కావలసినటువంటి అవసరతలు దేవుని ద్వారా పొందుకోలేరు. ఎందుకనంటే నీ మందిరము పాడైపోయి ఉన్నది. నీ హృదయం అనేటువంటి మందిరానికి జబ్బు కలిగింది, జబ్బు చేసింది. అది నీవు గ్రహించటం లేదు. గ్రహించినా నీ పద్ధతిని నీవు మార్చుకోవడం లేదు. ఏది నీకు మారు మనసు? అటువంటి వారికి రక్షణ భాగ్యం ఎక్కడ దొరుకుతుంది? నువ్వు బాప్తిసం తీసుకున్నానని నీవు చెప్తా ఉన్నావు. ఏటి నీ బాప్తిసం? బాప్తిసంలో ఉండేటువంటి విలువ నీకేమైనా తెలుసా? బాప్తిసం నువ్వు తీసుకున్నానని పదురుగురికి చెప్తున్నావని అంతే. ఆ బాప్తిసం వల్ల నీకు ప్రయోజనం ఏమిటి? బాప్తిసం అంటే ఏమిటి? ఇటువంటి చెడ్డ లక్షణాలని నీ మనసులో తీసుకొని ఇక మీదట ప్రభువా నేను ఇటువంటి చెడ్డ కార్యాలను చేయను, ఇతరుల పట్ల, ఆ మందిరానికి వెళ్ళేటువంటి ఆ ప్రజల పట్ల నీవి చెడ్డ కార్యాలు, చెడ్డ ఆలోచనలు, కుళ్ళి స్వభావము, కుట్ర స్వభావం ఇవన్నీ కూడా నువ్వు తీసివేసుకోగలుగుతావు. ఎప్పుడు నీ హృదయం అనేటువంటి మందిరములో దేవునిని నీవు నిండారుగా ఉంచుకున్నట్లయితే ఇటువంటి కార్యకలాపాలకు నీవు స్థానం ఇవ్వవు. ఇక నుంచైనా నీవు అది తెలుసుకో, మనస్సును పెట్టుకో. దేవుని యొక్క వాక్యం ద్వారా నీ మనసును కడుగుకో. ఎందుకు నీవు మందిరానికి వెళ్ళేటువంటి ప్రస్తావన? ఇటువంటి చెడ్డ లక్షణాలన్నీ నీలో ఉంచుకొని మందిరానికి వెళ్ళటం వల్ల వచ్చినటువంటి ప్రయోజనం ఏమీ లేవు. దేవుడు నిన్ను చూసి హర్షించడు. ఎందుకనంటే నీవు భక్తురాలుగా చెప్పుకుంటున్నావు కాబట్టి. ప్రభునందు ప్రియులారా, వాక్యాన్ని జాగ్రత్తగా మీరు ఆలోచించినట్లయితే మీ ప్రవర్తన గూర్చి ఆలోచించుకునేది. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండును. నువ్వు విస్తారమైనటువంటి సేవ చేసినా, విస్తారమైనటువంటి పనులు దేవునికి నీవు చేసినా, నీవు మంచిగా ప్రజలకు కనబడాలనేటువంటి ఉద్దేశంతోటే నీ సేవ నువ్వు చేస్తున్నావు. విస్తారముగా నీ విత్తినా మీకు కొంచెమే పండును. ఎందుకయ్యానంటే నీవు మంచి మనసుతోటి విత్తనాలు చల్లటం లేదు. మంచి మనసుతో దేవుని యొక్క సువార్తను నీవు చేయటం లేదు. ఇతరులను పొగుడుతూ నువ్వు సువార్త చేస్తున్నావు. ఇతరులు గొప్పవారుగా కనపడాలనేటువంటి సువార్త నువ్వు చేస్తున్నావు.
నువ్వు గొప్ప ప్రసంగికుడిగా ప్రజలందరూ నిన్ను మెచ్చుకోవాలనే ఉద్దేశంతో నీవు ఈ యొక్క బోధలను చేస్తున్నావు. దట్ ఈస్ కాల్డ్ ది ఎయిమ్ ఆఫ్ యాంటీ క్రైస్ట్. వారిని ఏమంటారంటే అంత్యక్రీస్తు. నిజమైనటువంటి మాటలు ఉండవు. క్రీస్తు పోలికగా ఉన్నానని నీవు చెప్తూ ఉంటావు, నీ గొప్పలు చెప్తూ ఉంటావు నీ గురించి. కానీ అటువంటి వారిని చూసి దేవుడు అసహించుకుంటాడు. ఎందుకనంటే నీలో మారు మనసు లేదు కాబట్టి. దేవుని యొక్క బిడ్డలను దేవుని దగ్గరకు వెళ్లకుండా నువ్వు చేస్తున్నావు. నీ యొక్క ఉద్దేశం అది, నీ పని అది, నీ శాటనిక్ మైండ్ ఇంకా నీకు పోలేదు. ప్రభునందు ప్రియులారా, నీవేమి నేర్చుకుంటున్నావు నీ మందిరానికి వెళ్ళి? ఇదా దేవుని బిడ్డలను చెడగొట్టడమా? నీ ప్రక్కవారితో సాంగత్యాన్ని మంచిగా చేయకుండా నువ్వు చెడు సాంగత్యాల్లోకి దింపుతున్నావు. అది నీ యొక్క టాలెంట్. నీ మారు మనసు ఏది? నువ్వు బాప్తిసం తీసుకున్నావా? ఏటి నీ బాప్తిసం ఎక్కడుంది? ప్రభు యొక్క మంచితనము నీలో ఎక్కడుంది? ప్రభు యొక్క ప్రేమ నీలో ఎక్కడుంది? ఎక్కడా కనబడటం లేదు. కానీ ప్రభులో నువ్వు భక్తుడుగా భక్తురాలుగా ఉన్నానని నీవే అనుకున్నావు. యు ఆర్ లివింగ్ విత్ సెల్ఫ్ బోస్టింగ్. నీకు నీవే గొప్పగా, నేనే గొప్పవాణ్ణిగా, నేనే గొప్ప వ్యక్తిగా ఈ లోకంలో ఉన్నాను అనేటువంటి ఆ మనసుతోటి నీకు నీవే మోసపిచ్చుకుంటున్నావు. కానీ నీలో ఏ విధమైనటువంటి మంచి కనబడటం లేదు దేవుని దృష్టిలో. అందుకని మీరు విస్తారముగా విత్తునను కొంచెమే పండెను. ఎంతో శ్రమపడి చేస్తున్నావు నీ పని అంతా, కానీ నీవు అనుకునేటువంటి పద్ధతిలో ముందుకు సాగటం లేదు. మీరు భోజనము చేసినను ఆకలి తీరకున్నది. నువ్వెంతో కష్టపడి సంపాదించుకుంటున్నావు. ఎండనక వాననక ఎన్నో రకాలైనటువంటి తపనలతోటి నీవు కష్టించి పని చేస్తున్నావు, మంచిదే. కానీ నీకు ఆకలి తీరకున్నది. ఆకలి తీరకున్నది ఏంటంటే నీవెంత కష్టపడినా కానీ నీ యొక్క తలాంతులకు ప్రతిఫలం కనబడతలేదు. ఆ తలాంతులే లేవు. తలాంతులు లేనప్పుడు నీకు ప్రతిఫలం ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి నీవు మారు మనసు పొంది రక్షణ భాగ్యాన్ని తీసుకొని నీ యొక్క మనసుని ప్రభువు యొక్క వాక్యముతోటి నీవు కడుగుకున్నట్లయితే సమస్తము కూడా నీకు కలుగుతుంది. అప్పుడు నీకు ఆకలి తీరుతా ఉన్నది. పానము చేయుచున్నను దాహము తీరకున్నది. దేవునికి స్తోత్రం. ఎన్నో రకాలుగా నీవు అనుకుంటా ఉన్నావు. ఎన్నో రకాలుగా మంచిగా జీవించాలని అనుకుంటున్నావు, కష్టపడి జీవించాలని అనుకుంటున్నావు. కష్టమే పడుతున్నావు. ఏది నీ ఆకలికి తీరటం లేదు, నీ కడుపు నిండటం లేదు, నీ కడుపు పండటం లేదు. ఎందుకయ్యానంటే నీలో ఉండేటువంటి ఆ లోటును బట్టే దేవుడు నీకు ఆ పరిస్థితిని కలగచేశాడు. ప్రభునందు ప్రియులారా, ఎవరినంటావు నీవు? ఎవరితో మాట్లాడగలగవు? ఇటువంటి వాక్యముల ద్వారా దేవునితో మాట్లాడు. నీకు ఏ విధమైనటువంటి మంచితనము నీలో ఉంటే దేవునితో నువ్వు పోరాటం చేయి, ప్రజలతో కాదు. కానీ నువ్వు చేసేటువంటి పోరాటం ఎవరితోటయ్యా అంటే మనుష్యులతో చేస్తున్నావు, ప్రభు యొక్క బిడ్డలతో చేస్తున్నావు, నీ సంఘస్థులతో చేస్తున్నావు నీవు పోరాటము. నీవు ఈ విధమైనటువంటి పోరాటం చేయటం ద్వారా నీ బ్రతుకెప్పుడు కూడా ఇలాగే కనబడతా ఉంటుంది. క్రింద స్థితిలోనే ఉంటుంది నీ బ్రతుకంతా కూడా. ప్రభునందు ప్రియులారా, ఇది ఎంతవరకు నిజమైనటువంటి సంగతో నీవు ఆలోచించుకొని చూడు. పానము చేసినను దాహము తీరకున్నది, బట్టలు కప్పుకున్నను చలి ఆగకున్నది. పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనునను జీతము చిరిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. దేవునికి స్తోత్రం. నీవెంత సంపాదించినా కష్టపడి తెచ్చినటువంటి డబ్బు నీ చేతిలో నిలవటం లేదు, అది ఆశీర్వదించబడటం లేదు. ఎందుకయ్యానంటే నీ యొక్క మనసు ప్రభువారి దృష్టికి చాలా చెడ్డగా కనపడుతుంది కాబట్టి. ఏటి చెడ్డో అది నీకు తెలియదా? ఏ విధమైనటువంటి పనులు దేవునికి విరుద్ధంగా నీవు చేస్తున్నావో అది నీకు తెలుసు. ప్రభునందు ప్రియులారా,
ఈ నేటి నుంచైనా, ఈ రోజు నుంచైనా నీ యొక్క మనసును ప్రభు తట్టు తిప్పు, ప్రభులోకి మార్చుకో. నిజమైనటువంటి బాప్తిసం కాదు నీది, నిజమైనటువంటి రక్షణ భాగ్యం నీకు లేదు. కానీ ప్రభు యొక్క పాద సన్నిధిలో నీ పాపాలను కడుగుకో, దేవుని దగ్గర ఒప్పుకొని మరలా వాటి జోలికి నీ వెళ్ళవద్దు. ప్రార్థన చేస్తున్నావు ఒప్పుకున్నట్టుగా, దేవుని సన్నిధిలో ఒప్పుకున్నట్లుగా యాక్ట్ చేస్తున్నావు. ఆ మందిరము నుంచి నీవు బయటకు వచ్చిన తర్వాత నీ యొక్క చెడ్డ కార్యకలాపాలలో నీవు నిమగ్నమైపోతున్నావు. నీకే విధమైనటువంటి ప్రయోజనం కనపడటం లేదు. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యము నీతో స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. నీ యొక్క జీవితము, నీ యొక్క సంపాదన అంతా కూడా సిల్లు సంచిలో వేసినటువంటి విధముగా నీ బ్రతుకంతా కూడా సిల్లు సంచే. నీ పేరేటంటే సిల్లు సంచి. బైబిల్లో నీకు ఆ పేరు పెడుతున్నారు. ఇక్కడ సిల్లు సంచి కలిగినటువంటి జీవితాన్ని జీవిస్తున్నావు. అది కాదు. దేవునిని నిజమైనటువంటి రక్షకుడిగా నీవు అంగీకరించి మారు మనసు పొందు. మొదట మారు మనసు పొందినట్లయితే దేవుడు నీకు అనేక రకాలైనటువంటి తలాంతులను ఇవ్వటానికి ఆయన సిద్ధంగా. ప్రభు యొక్క భక్తిలో నువ్వు పెరుగు, నీ హృదయాన్ని మార్చుకో. నిజమైనటువంటి రక్షకుడుగా యేసుక్రీస్తు వారిని నీవు అంగీకరించు. ఇర్మియా గ్రంథములో చక్కని మాట ఉంది, 33వ అధ్యాయము 3వ వచనము. నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీ యొక్క కార్యకలాపాలకు, నీ చెడ్డ తలంపులను తీసివేసి నీవు నాకు మొరపెట్టు, నీకు నేను ఉత్తరం ఇచ్చేదను. నీ బ్రతుకునే మారుస్తాను. నీవు చెడ్డ లక్షణాలు కలిగి ఉన్నంతసేపు కూడా నీవు మార్పు చెందినటువంటి మనిషివి కాదు. నీవు నిజముగా మొరపెట్టినట్లయితే ఆయన నీకు జవాబు దయచేసి నీ యొక్క బాధలన్నిటినీ కూడా తీసివేసి ఆయన నీకు మంచి ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని దయచేసేటువంటి దేవుడుగా నీవు నమ్మినట్లయితే సమస్తము కూడా నీకు అనుగ్రహించబడతాయి. అటువంటి కృపా దేవుడు మనందరకు దయచేయునుగాక. రోమేలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం నుంచి 10వ వచనం వరకు ఇలా రాయబడి ఉన్నది. తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడొకటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతివానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నింటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందుము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. చిన్న ప్రార్థన చేసుకుందారు ప్రియులారా. అందరూ తలలు ఉంచి కండ్లు మూసుకున్నట్టు కోరుచున్నాను. ప్రేమ కలిగిన మా ప్రభువా, కృపల తండ్రి, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నాయన. ఇదిగో నా ప్రభా, ఈ వాక్యం ద్వారా మరి ఎవరైతే నా తండ్రి మారు మనసు లేదో నా తండ్రి, మీ వాక్యాలను విని మీ వాక్యానికి విలువనిచ్చేటువంటి వారుగా మీ ప్రియబిడ్డలతో మాట్లాడండి నాయన. మారు మనసు లేనటువంటి వారు మారు మనసు దయచేయండి. రక్షణ లేనటువంటి వారికి రక్షణ భాగ్యాన్ని దయచేయండి ప్రభువా. ప్రతి వారు కూడా మీ అందు భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని ప్రసాదించండి. మీ వాక్యం ద్వారా తప్పు ఒప్పులను మీ ప్రియబిడ్డలు సరిచేసుకునేటువంటి శక్తిని అనుగ్రహించమని మెట్టుకు ప్రతి వారితో మాట్లాడి మంచి మనసులు ప్రసాదించి మీ ప్రియమైనటువంటి బిడ్డలుగా నాయన మిమ్మల్ని అంగీకరించి మీ సేవ చేసేటువంటి ప్రియ బిడ్డలుగా వారిని తయారు చేయమని
ఈ చిన్ని ప్రార్థన మీ సముఖంలో చేర్చుకోమని మా ప్రభును ప్రియకుమారుని యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకును ఆయన నమ్మిన బిడ్డలకును, ముఖ్యంగా ఈ టీవీ ముందు కూర్చుని మీ వాక్యాన్ని వినుచున్న మీ ప్రియ బిడ్డలపై మీ మెండైన దేవునులతో నింపుముగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ అందరికీ నా వందనములు. దైవ సందేశం విని దీవెనలను పొందారని నమ్ముచున్నాము. సలహాలకు, సందేహాలకు, ప్రార్థనల కొరకు మమ్ములను తప్పక సంప్రదించండి. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. అవర్ ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. మా ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com.